డొనాల్డ్ ట్రంప్ పుటిన్ కు 50 డేస్ డెడ్ లైన్ ఇచ్చాడు. 50 రోజుల్లోపు యుద్ధాన్ని ఆపేయాలి, సీజ్ ఫైర్ చేసుకోవాలి, యుక్రెయిన్ పైన దాడులను ఆపేయాలి, లేదు అంటే 100% తారీఫ్ వేస్తా, రష్యా పైన ఇంకొన్ని శాంక్షన్స్ వేస్తాను అని ట్రంప్ హెచ్చరించాడు. అంతేకాదు ట్రంప్ రష్యా నుండి ఆయిల్ కొనే ఇండియా, చైనా వంటి దేశాల పైన కూడా టారిఫ్ వేస్తాను అని ఇండైరెక్ట్ గా భారత్ ను హెచ్చరించాడు. ఇన్ బిట్వీన్ ఈ రోజు జయశంకర్ గారు చైనీస్ ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ ను కలిశారు. కొన్ని మెయిన్ నేషనల్ మీడియా ఛానల్స్ ఏమన్నాయి అంటే షీ జిన్పింగ్ చనిపోయాడు, షీ జిన్పింగ్ మిస్ అయ్యాడు అన్నారు. మనలలో చాలా మంది షీ జిన్పింగ్ గురించి వీడియో చెయ్యి అన్నారు. ఆయనకి ఏమీ కాలేదు కాబట్టి నేను అతని గురించి ఎటువంటి వీడియో చేయలేదు. ఒకవేళ షీ జిన్పింగ్ మిస్ అయినా చనిపోయినా మన ఛానల్ నుండే ఫస్ట్ వీడియో వస్తుంది. షీ జిన్పింగ్ ఆల్రెడీ అక్కడే ఉన్నాడు. ఇతను తైవాన్ పైన ఎలా దాడి చేయాలి అనే ప్లానింగ్ చేస్తున్నాడు. ఈ రోజు జయశంకర్ గారు షీ జిన్పింగ్ ను కలిశారు. ఎందుకు కలిశారు అంటే భారత్ దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి, మా దగ్గర కార్డ్స్ ఉన్నాయి, అమెరికా మమ్మల్ని బెదిరిస్తే బెదిరిపోము, మేము చైనాతో కూడా చేతులు కలుపుతాము అన్నట్లు భారత్ స్వీట్ గా వార్నింగ్ ఇచ్చింది అనమాట. రేపు ఒకవేళ పుతిన్ 50 డేస్ తర్వాత యుద్ధాన్ని ఆపలేదు అంటే అమెరికా ఇండియా పైన టారిఫ్ ను వేయకూడదు, శాంక్షన్స్ ను వేయకూడదు. అలా వేస్తే ఇండియా చైనా దగ్గరకు వెళ్తుంది అనే వార్నింగ్ ఇచ్చారు. అమెరికా ఇప్పుడు పాకిస్తాన్ తో దగ్గర అవుతోంది. అసీం మునీర్ ను లంచ్ కు పిలిచింది. పాకిస్తాన్ కు IMF ద్వారా లోన్స్ ఇప్పిస్తోంది. ఇండియా స్వీట్ గా ఏమంటోంది అంటే మీరు మా శత్రువైన పాకిస్తాన్ కు దగ్గరైతే మేము మీ శత్రువైన చైనాతో దగ్గర అవుతాము, చైనాతో ఎంగేజ్ అవుతాము, చైనాతో వ్యూహాత్మకమైన సంబంధాలు కూడా మేము పెట్టుకోగలము అన్నట్లు వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ చైనా తైవాన్ పైన దాడి చేస్తే అమెరికాకు సహాయంగా ఎవరు వస్తారు అనే ఒక టెన్షన్ ఉంది. ఇటువంటి సమయంలో భారత్ చైనా యొక్క ప్రెసిడెంట్ ను కలిసి ఏమని వార్నింగ్ ఇస్తోంది అంటే మీరు మమ్మల్ని ఒక పావులాగా చూడొద్దు, మీ ఇంట్రెస్ట్ కోసం పనిచేసే వాళ్ళం మేము కాదు, మేము చైనాతో కూడా చేతులు కలపగలం, చైనాతో మాకేమీ పెద్దగా ఇష్యూస్ లేవు, చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, బోర్డర్ ఇష్యూస్ ఉన్నాయి, దాన్ని మేము ఈజీగా సాల్వ్ చేసుకోగలము అన్నట్లు స్వీట్ గా వార్నింగ్ ఇచ్చొచ్చారు. గ్యాల్వాన్ క్లాష్ తర్వాత జయశంకర్ గారు షీ జిన్పింగ్ ను కలిశారు అనమాట. యాక్చువల్లీ షీ జిన్పింగ్ ఫారెన్ మినిస్టర్ ను ఎక్కువగా కలవరు, కానీ జయశంకర్ గారిని పిలిచి మరీ కలిశారు అనమాట. అసలు ఎందుకు అమెరికా రష్యాకు 50 డేస్ డెడ్ లైన్ ఇచ్చింది? యుక్రెయిన్ యుద్ధం పేరుతో అమెరికా ఆడుతున్న బూతు నాటకం ఏంటి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. మెయిన్ మీడియాలో దీని గురించి ఎక్కడా ఉండదు. ఈ చిల్లర రాజకీయాల గురించి తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. చిన్న చిన్న గ్రామాల్లో జరిగే రాజకీయ గొడవలు అట్లీస్ట్ నీతి నిజాయితీతో ఉంటాయి. కానీ అమెరికా ఆడుతున్న ఈ దరిద్రమైన గేమ్ వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది. గత నెల రోజుల నుండి పుతిన్ డొనాల్డ్ ట్రంప్ మాటలు వినడం లేదు. ట్రంప్ తో పుతిన్ ఫోన్ లో మాట్లాడుతున్నాడు, పుతిన్ కూడా ట్రంప్ తో బాగానే ఫోన్ లో మాట్లాడుతున్నాడు. కానీ అదే రోజు రాత్రి పుతిన్ యుక్రెయిన్ పైన దాడి చేస్తున్నాడు. ప్రధానంగా ఒక వ్యాపారస్తుడికి ఒక గూఢచారికి మధ్య పంచాయతీ తెగడం లేదు. పుతిన్ ఏంటి KGBలో పనిచేసిన ఒక ఏజెంట్, కుడి చేత్తో హత్య చేస్తే ఎడమ చేతికి తెలియదు, ఎప్పుడేం చేస్తాడో పక్కలో పడుకున్న వాళ్ళకు కూడా తెలియదు. డొనాల్డ్ ట్రంప్ ఏంటి వ్యాపారస్తుడు, రూపాయి లాభం లేదు అంటే నోరు కూడా విప్పని మనస్తత్వం. ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. పుటిన్ ట్రంప్ కు చిక్కడం లేదు, దొరకడం లేదు. రీసెంట్ డెవలప్మెంట్స్ ఏంటి అంటే జూలై 8న డొనాల్డ్ ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను యుక్రెయిన్ కు యుద్ధ ఆయుధాలు సమకూర్చాలి అనుకుంటున్నాను అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. అప్పటి వరకు నేను యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తాను, పుతిన్ తో స్నేహం చేస్తాను, డీల్ చేస్తాము, ట్రేడ్ చేద్దాము, బిజినెస్ చేద్దాము అన్న ట్రంప్ మారాడు. జెలెన్స్కీకు సపోర్ట్ చేయడం మొదలుపెట్టాడు. ట్రంప్ మారడానికి కారణం యుక్రెయిన్ లో యుద్ధం జరిగితే డీప్ స్టేట్ లో ఉన్న కొన్ని యుద్ధ ఆయుధాలను తయారు చేసే కంపెనీస్ లాభపడతాయి. సో డీప్ స్టేట్ ను ఓడిస్తాను అని రంగంలో హీరోలా దిగిన ట్రంప్ డీప్ స్టేట్ కు తల వంచాడు. ఎప్స్టీన్ ఫైల్స్ ట్రంప్ మెడకు చుట్టుకుంది. ఎప్స్టీన్ ఫైల్స్ గురించి నిన్న ఆల్రెడీ వీడియో చేశాను. సో ట్రంప్ కంప్లీట్ గా జూనియర్ బైడెన్ లాగా మారిపోయాడు. ఈ వ్యూహాత్మకమైన మార్పుల తర్వాత పుతిన్ యాక్టివేట్ అయ్యాడు, తన గేమ్ ను ఆన్ చేశాడు. రేపు అమెరికా కనుక పెద్ద మొత్తంలో యుక్రెయిన్ కు ఆయుధాలు సమకూరిస్తే ఓడిపోయేది ఖాయం అనుకున్న పుతిన్ జూలై 9th నుండి ఈ రోజు వరకు ప్రతిరోజు రాత్రి యుక్రెయిన్ పైన షాహెద్ డ్రోన్స్ తో దాడి చేస్తున్నాడు. ప్రతి రాత్రి 500 కంటే ఎక్కువ డ్రోన్స్, స్వామ్ డ్రోన్స్, మిజైల్స్, ఈ మూడిటి యొక్క కలయికలో రష్యా యుక్రెయిన్ పైన దాడులు చేస్తోంది. ప్రతిరోజు రాత్రి జాతర చేస్తోంది. ఈ డ్రోన్ దాడులు ఈ మ్యాప్ లో చూడండి. యుక్రెయిన్ క్యాపిటల్ సిటీ అయిన కీవ్, కార్కీలో, జియోపార్జియా, లట్స్క్ ఇలా ప్రధాన నగరాలపైన దాడి చేస్తున్నారు. ప్రతిరోజు రాత్రి 300 షాయిద్ డ్రోన్స్, 200 స్వామ్ డ్రోన్స్, 30 మిజైల్స్ ఇలా ఒక ప్యాకేజ్ లాగా యుక్రెయిన్ పైన దిగుతున్నాయి. వీటిని యుక్రెయిన్ ఆపలేకపోతోంది. ఈ డ్రోన్స్ ఆపడానికి యుక్రెయిన్ దగ్గర అమ్యునిషన్ లేదు. వీళ్ళ దగ్గర ఉన్న ప్యాట్రైట్ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ లేదా కన్వెన్షనల్ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఎఫెక్టివ్ గా ఆపలేకపోతున్నాయి. ఒకేసారి 700 డ్రోన్స్, 700 ప్రొజెక్టైల్స్ రావడంతో
వీళ్ళు అన్నిటినీ ఆపలేకపోతున్నారు. ఇక్కడ రష్యా డ్రోన్స్ తో దాడి చేయడానికి కారణం, డ్రోన్స్ ను ఇంటర్సెప్ట్ చేయడానికి యుక్రెయిన్ కు భారీ పడుతోంది. యుక్రెయిన్ దగ్గర ఉన్న ఒక్క ప్యాట్రియట్ మిజైల్ యొక్క ధర 40 నుండి 50 లక్షల డాలర్లు, ఇండియన్ రూపీస్ లో 34 నుండి 40 కోట్లు. సో రష్యా ఇన్హౌస్ లో లోకల్ గా కేవలం 24 నుండి 30 లక్షల్లో షాహెద్ 136 డ్రోన్స్ ను తయారు చేస్తోంది. ఈ డ్రోన్స్ కు జెరాన్ 2 అనే పేరు పెట్టుకుంది. ఒక్క 30 లక్షల షాహెద్ డ్రోన్స్ ను గాల్లో ఇంటర్సెప్ట్ చేసి ధ్వంసం చేయడానికి యుక్రెయిన్ 40 కోట్లు ఖర్చు పెడుతోంది. ఇప్పుడు రష్యా ఏం చేస్తోంది అంటే ప్రతిరోజు 190 షాహెద్ డ్రోన్స్ ను ఇన్ హౌస్ లో తయారు చేసుకుంటోంది. ఇంకొక వైపు ప్యాట్రియట్ మిజైల్స్ ప్రతి ఇయర్ లో కేవలం 500 మాత్రమే అమెరికా తయారు చేయగలదు. ఇక్కడ డిఫరెన్స్ చూడండి ఎంత ఉందో. యుక్రెయిన్ దగ్గర ఆర్టిలరీ గన్స్ ఉన్నాయి, కానీ ఈ బుల్లెట్స్ యొక్క రేంజ్ 1 to 2 కిలోమీటర్స్ మాత్రమే. అయితే రష్యా యొక్క షాహెద్ డ్రోన్స్ దాదాపు 3 కిలోమీటర్ హైట్ లో వెళ్ళగలవు. ఈ డ్రోన్స్ ను ఆపడానికి యుక్రెయిన్ F-16s ను రంగంలో దింపింది. బట్ ఒకేసారి 600 నుండి 700 ప్రొజెక్టైల్స్ ను యుక్రెయిన్ ఆపలేకపోతోంది. ఈ డ్రోన్స్ ఆల్రెడీ 4 F-16 యుద్ధ విమానాల్ని లేపేశాయి. యుక్రెయిన్ సిటీస్ అన్ని డైలీ రాత్రి కాలిపోతున్నాయి. భయాందోళనలో ప్రజలు వేరువేరు దేశాలకు పారిపోతున్నారు. ఈ దాడుల్లో ఆల్రెడీ 4 చనిపోయారు. రష్యా ఫుల్ ఆన్ సుపీరియారిటీ చూపిస్తోంది. పుటిన్ ఆల్ఫా మోడ్ లో ఉన్నాడు. రష్యా ఎందుకు జూలై 9th నుండి సడన్ గా డ్రోన్స్ దాడులు చేస్తోంది అంటే దీనికి సమాధానం అమెరికా, యూరోప్ దేశాలు యుక్రెయిన్ కు యుద్ధ సామాగ్రిని సమకూర్చే లోపు రష్యా యుక్రెయిన్ యొక్క రాడార్స్ అండ్ ఎయిర్ డిఫెన్సెస్ ను ధ్వంసం చేయడానికి ప్లాన్ చేస్తోంది. యుక్రెయిన్ ను సాచురేట్ చేయాలి అని చూస్తోంది. యుక్రెయిన్ సిటీస్ పైన దాడి చేసి ప్రజల్లో భయాన్ని రేపుతోంది. ప్రజల ఒత్తిడి కారణంగానైనా జెలెన్స్కీ యుద్ధాన్ని ఆపుతాడు, డీల్లో సైన్ చేస్తాడు, లేదా సీజ్ ఫైర్ చేసుకుంటాడు అని రష్యా భావిస్తోంది. రష్యా డైలీ 190 షాహెద్ డ్రోన్స్ ను తయారు చేయడం చూసి అమెరికా, యుక్రెయిన్ దేశాలు భయపడుతున్నాయి. ఈ అన్ని దేశాలు కలిసి ఇయర్కు 1000 కంటే ఎక్కువ ప్యాట్రియట్ మిజైల్స్ ను తయారు చేయలేరు. సో క్లియర్ గా రష్యా వీళ్ళను ఓవర్ పవర్ చేస్తోంది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ 50 days డెడ్ లైన్ ఎందుకు ఇచ్చాడు అంటే మెయిన్ మీడియా డొనాల్డ్ ట్రంప్ శాంతి కోరుకుంటున్నాడు అంటున్నారు, కానీ యాక్చువల్లీ ఇది నిజం కాదు. అమెరికన్ మిలిటరీ కాంప్లెక్స్ లో అమ్యునేషన్స్ ఎక్కువగా లేవు. యుద్ధ ఆయుధాలను, మిజైల్స్ ను, డ్రోన్స్ ను ఉత్పత్తి చేయడానికి వీళ్లకు 50 days టైం కావాలి. కాబట్టి 50 days టైం లైన్ ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 50 days డెడ్ లైన్ ను పుటిన్ యాక్సెప్ట్ చేస్తాడా? డెఫినెట్ గా చేయడు. శాంక్షన్స్ అయినా వేసుకో, టారిఫ్ అయినా పెట్టుకో, అస్సలు ఆగేది లేదు అంటున్నాడు పుటిన్. మీకు గేమ్ అర్థమైందా? ఈ యుద్ధం అనేది ఒక పెద్ద బూత్, ఒక పెద్ద చిల్లర రాజకీయాల్లో భాగమని ఎందుకు అంటున్నాను అంటే నాటో దేశాలు, ముఖ్యంగా యూకే, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, జపాన్, ఈ దేశాలు 2022 కంటే ముందు డిఫెన్స్ కోసం, యుద్ధ ఆయుధాల కోసం చాలా అంటే చాలా తక్కువ డబ్బును ఖర్చు పెట్టేవారు. వీళ్ళ ధైర్యం ఏంటి అంటే మనం నాటోలో ఉన్నాం. నాటో యొక్క క్లాస్ ప్రకారం మనపైన ఎవరైనా దాడి చేస్తే అమెరికా వస్తుందిలే, అమెరికన్ యుద్ధ విమానాలు వస్తాయి, అమెరికన్ ఆర్మీ వస్తుందిలే, మనం ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టాలి అని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు యూరోపియన్ ప్రజలు. జీడిపిలో కేవలం 2% మాత్రమే, 2% కంటే తక్కువ డిఫెన్స్ కోసం వీళ్ళు ఖర్చు పెడుతున్నారు. దీంతో అమెరికాలో యుద్ధ ఆయుధాలు తయారు చేసే కంపెనీస్ నష్టపోవడం మొదలయ్యాయి. ఈ కంపెనీస్ యొక్క సమూహాన్నే, ఈ కంపెనీస్ యొక్క లాబీనే మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అంటారు. ఈ కాంప్లెక్స్ లోనే కొంతమంది డీప్ స్టేట్ లో కూడా ఉన్నారు. ఈ కాంప్లెక్స్ లో లాక్హీడ్ మార్టిన్, రేథాన్ నార్థ్రాప్, బోయింగ్, ఈ పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని ఉంటాయి. ఈ కంపెనీ సేల్స్ పడిపోయాయి. F-35 రాడార్స్, మిజైల్స్ కొనే వాళ్ళు ఎవరూ లేరు. సో రష్యా యుక్రెయిన్ యుద్ధం తర్వాత అమెరికా వీళ్ళలో ఒక భయాన్ని నింపింది. అమెరికా ఇన్ ద సెన్స్ కాంప్లెక్స్ లో పనిచేసే ప్లేయర్స్ లేదా డీప్ స్టేట్ సభ్యులు భయాన్ని పెంచి ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చారు అనమాట. రష్యా యుక్రెయిన్ పైన దాడి చేసింది, రేపు ఫ్రాన్స్ ను ఆక్రమిస్తుంది, జర్మనీని దున్నుతుంది అని ఒక భయాన్ని క్రియేట్ చేశారు. దీంతో యూరోప్ దేశాలు మిలిటరీ స్పెండింగ్ లో తమ యొక్క బడ్జెట్ ను పెంచారు. బెల్జియం, పోలాండ్, స్వీడన్, లాట్వియా, బెల్జియం, ఐర్లాండ్, ఈ దేశాలని అమెరికన్ యుద్ధ ఆయుధాలు కొనడం మొదలుపెట్టారు. ఈ డిఫెన్స్ స్పెండింగ్ పెరగడం కారణంగా అమెరికన్ కంపెనీస్ అంటే కాంప్లెక్స్ సభ్యులు లాభపడ్డారు. ఇంకొక గేమ్ చూడండి. రష్యా షాహెద్ డ్రోన్స్ ను తయారు చేస్తోంది అని చెప్పా కదా. ఈ షాహెద్ డ్రోన్స్ ను డిస్కవర్ చేసింది ఇరాన్. అయితే రష్యాకు లైసెన్స్ ఇచ్చింది కాబట్టి రష్యా దీన్ని ఇన్ హౌస్ లో తయారు చేస్తోంది. ఈ షాహెద్ డ్రోన్స్ కు కావాల్సిన సెమీ కండక్టర్ చిప్స్ ను అమెరికన్ కంపెనీసే సప్లై చేస్తాయి అన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు? టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ కంపెనీ పేరు వినే ఉంటారు. ఈ కంపెనీ బెంగళూరులో కూడా ఉంది. నేను ఈ కంపెనీని చూశాను. బాగ్మానే టెక్ పార్క్, సివి రామన్ నగర్, ఇందిరానగర్ కు దగ్గరగా ఉంటుంది. ఈ కంపెనీ అక్కడ ఉంది. ఈ కంపెనీ ఇండియా, దుబాయ్, టర్కీ దేశాల్లో వేరువేరు కంపెనీస్ ను ఓపెన్ చేసి బ్యాక్ ఛానల్లో ఇరాన్ కు చిప్స్ ను అమ్ముతుంది. ఈ బ్యాక్ ఛానల్ బిజినెస్ నే ఇంటర్మీడియేటరీస్ అంటారు. డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా సప్లై చేస్తుంది. ఎన్ఎక్స్పీ సెమీ కండక్టర్ కంపెనీ పేరు వినే ఉంటారు. ఈ అమెరికన్ కంపెనీసే ఇరాన్ కు చిప్స్ సప్లై చేస్తాయి. ఈ చిప్స్ లోనే జీపీఎస్ అండ్ మిగతా ఎలక్ట్రానిక్స్ ఉంటాయి అన్నమాట. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో లాభపడింది అమెరికన్ కంపెనీసే.
యుఎస్ఏ ఇజ్రాయెల్కు ఆయుధాలు అమ్మింది, బ్యాక్ ఛానల్లో ఇరాన్కు కూడా అమ్మింది. 2014లో రష్యా క్రైమియాను ఆక్యుపై చేసిన తర్వాత రష్యా పైన ఎన్నో శాంక్షన్స్ వచ్చాయి. 2022లో యుక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యాలో ఎన్నో శాంక్షన్స్ ఇంకా పెరిగాయి. మిలిటరీ పరంగా ఎంతో అడ్వాన్స్డ్గా ఉన్న రష్యా ఇరాన్ తయారు చేసిన షాహిద్ డ్రోన్స్కు జెరాన్ 2 అనే పేరు మార్చుకొని ఉత్పత్తి చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ పైన మిజైల్స్తో దాడి చేస్తోంది. ఈ మిజైల్స్కు కావాల్సిన మెటీరియల్స్, షిప్స్ అన్ని చైనా నుండి వస్తున్నాయి, టర్కీ నుండి వస్తున్నాయి. అయితే ఈ చైనా, టర్కీ దేశాలు అమెరికన్ కంపెనీస్ నుండే యుద్ధ ఆయుధ సామాగ్రిని కొని కొంచెం లాభాన్ని పెట్టుకొని కొంచెం కట్ను తీసుకొని రష్యాకు అమ్ముతున్నారు. దీన్నే బ్యాక్ ఛానల్ బిజినెస్ అంటున్నాం. అట్ ద ఎండ్ లాభపడేది అమెరికన్ కంపెనీసే. రష్యా దగ్గర డొమెస్టిక్ ప్రొడక్షన్ స్లో అయిపోయింది. రష్యాలో లేబర్ షార్టేజెస్ ఉన్నాయి. ఇండియా నుండి 10 లక్షల మంది ఎంప్లాయీస్ను హైర్ చేసుకోవాలని రష్యా చూస్తోంది. కాబట్టి రష్యా కూడా ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి. మ్యాన్ పవర్, ఈవెన్ మెటీరియల్స్ అన్నీ రష్యా నష్టపోతోంది. ఇప్పుడు మళ్ళీ అమెరికా 50 డేస్ డెడ్లైన్ ఇచ్చింది. దీన్ని డెఫినెట్గా పుటిన్ యాక్సెప్ట్ చేయడు. ఒకవేళ 50 డేస్ తర్వాత రష్యా మళ్ళీ ఇండియా, చైనా పైన టారిఫ్లు వేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఇండియా, చైనా చేతులు కలుపుతున్నాయి. ఇండియా, వీఆర్ రెడీ టు నెగోషియేట్, వీఆర్ రెడీ ఫర్ డైలాగ్, ఈవెన్ వీ క్యాన్ డిస్కస్ విత్ చైనా. అంటే మనం చైనాతో కలిసి కూర్చోగలము, మా దగ్గర కూడా కార్డ్స్ ఉన్నాయి. అమెరికా పాకిస్తాన్కు దగ్గరైతే మేము చైనాకు దగ్గర అవ్వగలమనే వార్నింగ్ ఇచ్చారు అన్నమాట. ఇప్పుడు జెలెన్స్కీ ఎందుకు యుద్ధం చేస్తున్నాడు? ఇవన్నీ జెలెన్స్కీకు తెలియదా అంటే జెలెన్స్కీ ఒక పావు మాత్రమే, ఇతను కీలుబొమ్మ. డీప్ స్టేట్ సభ్యులు ఏమంటే జెలెన్స్కీ వింటాడు. సో యుక్రెయిన్లో ఉన్న అరుదైన ఖనిజాలన్నిటినీ జురుకొని నాశనం చేసిన తర్వాత ఈ యుద్ధం ఆగిపోతుంది. అంతే తప్పితే ఈ యుద్ధం ఇప్పటికీ ఆగదు. అందుకే చెప్తున్నా, ఈ యుద్ధం అనేది పెద్ద బూతు లాంటిది. సో కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.